హైదరాబాద్లో అధికారుల నిర్లక్ష్యమే అక్రమ నిర్మాణాలకు కారణమా? అడ్డు అదుపు లేకుండా పోతున్న ఈ నిర్మాణాలకు బాధ్యులు ఎవరు? అడ్డుకట్ట వేయాల్సిన అనుమతులు ఇస్తున్నారా? ఇంతకు హైదరాబాద్లో ఏం జరుగుతోంది? అంజయ్ నగర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన ఘటనే మళ్లీ రిపీట్ అయింది. దీనికి కారణం ఎవరు? అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలు గడిచిన 2 ఏళ్ల క్రితం ఒక భవనం కూలిపోయింది. ఇప్పుడు ఒక భవనం అదే విధమైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉండేటువంటి భవనాలకు ఆస్తి నష్టమే కాదు, ఆ నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో 2 కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి. అసలు దీనికి కారణం ఏంటి? అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భూములకు విపరీతమైన ధరలు రావడం, హాస్టళ్లు, కో లివింగ్ సెంటర్లు, ఇతర వ్యాపార కేంద్రాలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేస్తున్నారు భూ యజమానులు. ప్రధానంగా ఐటీ కారిడార్ల చుట్టూ ఉండే బస్తీలు, కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇదే తరహాలో గచ్చిబౌలికి అతి సమీపంలో ఉన్న అంజయ్ నగర్ ప్రాంతంలో 50-100 గజాల్లో 6-7 ఫ్లోర్లు, ఆపై పెంట్ హౌస్ల నిర్మాణం చేస్తున్నారు కొంతమంది. తక్కువ విస్తీర్ణంలో భారీ నిర్మాణం చేయడమే కాకుండా దానిని శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణం చేయకపోవడం, నాసిరకం మెటీరియల్ ఉపయోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా 1.5-2 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 4 అంతస్తుల భవనం పక్క కుంగిపోయింది. ఆ బిల్డింగ్ పక్కనే మరో నిర్మాణానికి పిల్లర్ గుంతలు తవ్వడంతో బిల్డింగ్ సైడ్ కు వంగింది. అది ప్రమాదంగా మారడంతో దానిని కూల్చివేశారు హైడ్రా అధికారులు. వెంటనే తేరుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అది కూలిపోయి ఉంటే అందులో ఉన్న కుటుంబాల్లోని సభ్యులు, పక్కన ఉన్న నిర్మాణాల్లోని పబ్లిక్ మృత్యువాత పడేవారు. ఆ ఘటనతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు తెగ హడావిడి చేశారు. తర్వాత దానిని గాలికి వదిలేశారు. ఫలితం ఇదిగో, ఇక్కడ బిల్డింగ్ కూలి 2 వ్యక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అంజయ్య నగర్లో 50 గజాలు, 100 గజాల ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని ప్రైవేట్ హాస్టళ్ల కోసం వినియోగించేలా అగ్గిపెట్టెల్లాంటి రూములతో 6-7 అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు కొంతమంది. అలాంటి వ్యక్తులు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా నాసిరకం మెటీరియల్తో భారీ నిర్మాణాలు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వాటిని నివారించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మాత్రం తమకేం తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భారీ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని మమా అనిపిస్తున్నారు. ఇదిగో, ఈ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ పనుల్ని చక్కపెట్టాల్సిన ఈ అధికారి ఏం జరిగిందంటే ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడండి. ఫిర్యాదు చేశారు కదా, ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? బిల్డర్ మీద చేశాను. అదే బిల్డర్ మీద ఎందుకు? ఏంటి అంటే వాళ్ళు ఏం లోపాలు గుర్తించారు చెప్పండి. ఎక్కడున్నారు మేడం? డీసీ గారు ఎక్కడున్నారు? అక్రమ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి పక్కన ఉన్న బిల్డింగ్ వాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమ కాంపౌండ్ వాల్ కూలిపోయినప్పుడు కూడా పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సరైన పద్ధతిలో చర్యలు తీసుకోలేదు అనేది నైబర్స్ వాదన. అప్పుడే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని ఉంటే 2 ప్రాణాలు కోల్పోయేవారు కాదని, ఇంత భారీ ప్రమాదం జరిగేది కాదని చెబుతున్నారు. డే టైం కావడం వల్ల ఇళ్లల్లో తక్కువ మంది ఉండడం, కింద పిల్లలు ఆటలు ఆడుకోకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తగ్గిందని చెబుతున్నారు. లేదంటే తాము ఆ శిథిలాల కింద చనిపోయేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికి ఉపయోగపడాలా, మనం అందరం కూడా వీ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద జిహెచ్ఎంసీ అథారిటీస్. అలా ఫీల్ అవ్వాలంటే వాళ్ళు కూడా రైట్ టైం. ఎందుకంటే చిన్న చేంజెస్ అంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, కానీ ఇంత ప్రాణహాని ఉన్నాయి వాటిని కూడా ఏదో డబ్బుల కోసం కక్కుతుపడి కొందరు చేసే దానివల్ల మొత్తం జిహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తుంది. సో దే షుడ్ రియాక్ట్, దే షుడ్ నాట్ రియాక్ట్, దే షుడ్ ప్రొయాక్టివ్లీ స్టాప్ ఇట్. దట్స్ వాట్ ఐ సే. అంజయ్య నగర్ లాంటి బస్తీల్లో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తుంటే వాటిని నిలువరించాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణ పబ్లిక్ ఏదైనా నిర్మాణం కోసం రోడ్డు సైడ్ ఇసుక ఇటుకలు లేదా ఐరన్ రాడ్లు వేశారంటే చాలు, నిమిషాల్లో వాలిపోయే బల్దియా బలగం 50 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం సాగుతుంటే ఏం చేశారనేది ఇప్పుడు నగర వాసుల్ని తొలుస్తున్న ప్రశ్న. చూశాం కదా, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో వెనకాల కనబడుతున్నటువంటి ఈ భవనం నిలువెత్తు నిదర్శనం.
నిన్న కూలిపోయినటువంటి భవనానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఇలాంటి భవనాలు నగరంలో అనేక ప్రాంతాల్లో కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటినీ నివారించాల్సినటువంటి మున్సిపల్ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రవితో రామటెన్ టీవీ, హైదరాబాద్.